తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. మన దేశ రాజకీయాల్లో ఎన్డీఏ యూపీఏ కూటమిలో ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ నాయకత్వ బాధ్యత గురించి కూటమిలో అభిప్రాయ భేదాలు. మమతా బెనర్జీకి అప్పగించాలంటున్న కొన్ని పార్టీలు నాయకత్వ మార్పు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్. సంఖ్యాబలంగా అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విస్తరించిన ఉన్న రాజకీయ పార్టీ కాంగ్రెస్. కూటమిలోని ఇతర పార్టీలు కొన్ని ప్రాంతాలకే పరిమితం, అందుకే వాటి అభిప్రాయాలకు కాంగ్రెస్ వ్యతిరేకం. తాజాగా కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి నుంచి కాంగ్రెస్ను బహిష్కరించాలన్న కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలు, అక్కడ రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతున్న పార్టీలు. అసలు ఇండియా కూటమిలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ను ఎందుకు ఆయా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి? ఇటు మమతా బెనర్జీకి ఎందుకు ఇండియా కూటమికి బాధ్యతలు చేపట్టాలంటూ సిఫారసులు చేస్తున్నాయి? కూటమి నుంచి కాంగ్రెస్ని బహిష్కరించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఎందుకు అంటున్నారో దీనికి సంబంధించి పూర్తి విషయాలు మనం ఈ డ్రైవ్లో తెలుసుకుందాం. మనకు మన దేశ రాజకీయాల్లో ప్రధానంగా కనిపించేవి రెండు కూటములు. వాటిలో ఒకటి అధికార ఎన్డీఏ కూటమి కాగా రెండోది ప్రతిపక్ష ఇండియా బ్లాక్. ఎన్డీఏ కూటమికి బీజేపీ నేతృత్వం వహిస్తుండగా విపక్ష కూటమి కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగుతుంది. ఆ రెండు పార్టీలు సంఖ్యాపరంగా పెద్ద పార్టీలు కాబట్టి కూటములకు నాయకత్వం వహిస్తున్నాయి. అయితే ఈ మధ్య విపక్ష ఇండియా కూటమిలో నాయకత్వం గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వం వహించాలంటూ ఆ కూటమిలోని కొన్ని పార్టీలు కొత్త వాదనను తెరపైకి తెచ్చాయి. శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎన్సీపీ లాంటి పార్టీలు ఈ వాదన వినిపించాయి. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూటమి సరైన ఫలితాలు సాధించకపోవడంతో ఆ చర్చ తెరపైకి వస్తోంది. ఇండియా కూటమికి నాయకత్వం వహించే విషయంలో, ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీకి సొంత అభిప్రాయం ఉంది. కూటమికి తమ పార్టీయే నాయకత్వం వహించాలని ఆ పార్టీ కోరుకుంటుంది. లోక్సభలో సంఖ్యాబలంగానే తమ పార్టీయే బలంగా ఉందనేది కాంగ్రెస్ వాదన. పైగా దేశవ్యాప్తంగా విస్తరించిన పార్టీగా కాంగ్రెస్కు పేరుంది. కూటమిలోని ఇతర పార్టీల విషయానికి వస్తే అవన్నీ కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితం. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మాత్రమే ప్రభావం చూపుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఆ పార్టీ పోటీ చేసినప్పటికీ దాని ప్రభావం అంతంత మాత్రమే. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకి మాత్రమే పరిమితం అవుతూ వచ్చిన పంజాబ్లోనూ అధికారం చేపట్టింది. గోవా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ విస్తరించే ప్రయత్నం చేసినప్పటికీ అది కొంతమేర మాత్రమే అని చెప్పాలి.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం కనిపించదు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లోనూ కనిపించదు. ఉత్తరాదికి చెందిన ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ అంతంత మాత్రమే. కానీ మహారాష్ట్ర, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్ర, పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ సరైన పర్ఫార్మెన్స్ చూపించలేదని కూటమిలోని ఇతర పార్టీలు భావిస్తున్నాయి. అందుకనే నాయకత్వం మార్పు గురించి మాట్లాడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఇతర 2 రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ అక్కడి ప్రాంతీయ పార్టీల బలంతోనే అధికారం చేపట్టడం సాధ్యమైంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు. నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కూటమిలోని ఇతర పార్టీలు కోరడం, కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతిపాదనను తిరస్కరించడం జరిగాక కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి అనే చర్చ జరిగింది. కానీ పార్లమెంట్ సమావేశాల్లో మాత్రం ఉమ్మడిగా పోరాటం చేశాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అసలు ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలనేది ఆయన కొత్త డిమాండ్. మరి ఆయన చేస్తున్న డిమాండ్కు అర్థం ఉంటుందా? సుమారు 100 సీట్ల సంఖ్యాబలం కలిగిన కాంగ్రెస్ పార్టీ లేకుండా కూటమి మనుగడ సాధించగలుగుతుందా అంటే అది అయ్యే పని కాదనే చెప్పవచ్చు. కానీ కేజ్రీవాల్ ఈ కొత్త ప్రతిపాదన ఎందుకు తెచ్చినట్లు అంటే, త్వరలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులుగా పోటీ చేస్తాయి. కాబట్టి అక్కడి రాజకీయ నేపథ్యంలో మాత్రమే ఆ మాటలు మాట్లాడి ఉంటారు. అది ఇండియా కూటమిలో నడుస్తున్న అంతర్గత పోరు. అయితే ఇండియా కూటమిలో ఎవరైతే బాధ్యతలుగా స్వీకరించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ బాధ్యతను స్వీకరిస్తున్నారో ఆ బాధ్యతలను మార్పు చేయడానికి మాత్రం ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రముఖ ఏవైతే ప్రాంతీయ పార్టీలు మాత్రం బాధ్యతలను మార్పు చేయాలంటూ కూడా ఒక వాదన అయితే తీసుకొచ్చాయి. దానికి గల కారణాలను మనం ఒక రకంగా పరిశీలిస్తే, ఏవైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయో ఆ 4 రాష్ట్రాలకు సంబంధించి జార్ఖండ్, హర్యానా, మహారాష్ట్ర అలాగే జమ్మూ కాశ్మీర్, ఈ 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయి. జమ్మూ కాశ్మీర్ అండ్ జార్ఖండ్లో మాత్రమే
ఈ యొక్క కూటమికి సంబంధించి ఈ యొక్క ఇండియా కూటమికి సంబంధించి గెలుపొందింది. ఇక హర్యానా అండ్ మహారాష్ట్రలో మాత్రం కాంగ్రెస్ ప్రభావం కానీ ఇండియా కూటమి ప్రభావం అంతంత మాత్రంగానుంది. ఇక హర్యానాలో కొంచెం తేడాలో మాత్రం కాంగ్రెస్ అనేది మిస్ చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు సరి అయిన గాలి వీచట్లేదు. ప్రజలు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ని నమ్మడానికి సిద్ధం లేరు. ఒకవేళ ఇదే కనుక మనం ఈ యొక్క కాంగ్రెస్కి స్టాండ్ ఇస్తూ ఈ రకంగా ముందుకు పోతే ప్రాంతీయ పార్టీలమైన మనకు కూడా రేపు రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది అన్న ఒక ఆలోచనతోటి ఏదైతే ఇండియా కూటమి బాధ్యతలను మార్చి పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీకి ఇవ్వాలంటూ కూడా మహారాష్ట్రలో మొన్న మహారాష్ట్రకు సంబంధించి ఏవైతే శివసేన కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, ఈ పార్టీల వారైతే ముఖ్యంగా తీసుకొని రావడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ కూడా త్రోసిపుచ్చడం కుదరడం జరగదు అంటూ కూడా చెప్పింది. దానికి గల కారణం ఎందుకంటే కాంగ్రెస్ పెద్ద పార్టీ, సంఖ్యాబలంగా ఎక్కువ మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ, దాదాపు 100కు పైగా ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో వీరిని కాదని ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి వారికి బాధ్యతలు ఏ రకంగా ఇస్తారు అనేది కూడా వాదన కూడా వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఇండియా కూటమికి బాధ్యత వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ఆయన గురించి అయితే అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడైతే ఈ యొక్క బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అవుతూనే వచ్చారు. ఇప్పటి వరకు ఒక్క ఎలక్షన్లో కూడా అధికారంలోకి తెచ్చిన వాస్తవాలు కానీ పరిస్థితి కానీ లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి ఆల్టర్నేట్గా మమతా బెనర్జీని ఫేస్గా తీసుకురావాలి, అప్పుడే ఇండియా కూటమి మనుగడ సాధ్యం అవుతుంది అన్న ఒక అభిప్రాయం కూడా వాళ్ళలో ఏర్పడింది. ఆ విషయంలోనే అలాగే రాహుల్ గాంధీ గురించి కనుక మనం గమనిస్తే ఒక రకంగా ఆయన ఎప్పుడు కూడా ఇండియాకు మా ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతూ బయటి దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇండియాను కించపరిచే విధంగానే మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా వాళ్ళు ఒక రకంగా భావిస్తున్నారు. ఎందుకంటే అది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ప్రజలు వ్యతిరేకంగా ఆలోచించే విధంగా చేస్తుంది అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి మనుగడ సాధించాలన్నా, బీజేపీకి ప్రతిపక్ష హోదాలో ఒక బలమైన ప్రత్యర్థిగా ఉండాలన్నా ఈ యొక్క ఇండియా కూటమి బాధ్యతలు చేంజ్ చేయాల్సిందే అంటూ కూడా అందులో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ మిత్రపక్షాలు కూడా ఒక రకమైన ప్రతిపాదన తెచ్చినట్టుగానైతే మనకు కనిపిస్తుంది. ఇక జమ్మూ కాశ్మీర్లోనైతే అక్కడ ప్రాంతీయ పార్టీ గెలిచింది, జార్ఖండ్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ గెలిచింది, హర్యానాలో బీజేపీ గెలిచింది, మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది. ఇక్కడ ఎక్కడా కూడా కాంగ్రెస్ ప్రభావం కూడా అంత పెద్దగా కనిపించలేదు. దీంతో ఉంటే మనకు నల్లేరు మీద నడికే అన్నట్టుగా ముందుకు వెళ్తుందా లేదా అన్న ఒక ప్రశ్న కూడా ఈ యొక్క ప్రాంతీయ పార్టీల్లో మాత్రం కనబడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రతిపాదన నాయకత్వ మార్పును కూడా తేవాలి, బాధ్యతలను మమతా బెనర్జీకి అప్పగించాలని కూడా వాళ్ళైతే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే, ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించింది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరుగుతోంది అంటూ చీపురు పట్టుకొని అవినీతిని ఊడుస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీని అరవింద్ కేజ్రీవాల్ స్థాపించారు. ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆయన దాంతో అయితే పోరాటం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీనైతే పార్టీ స్థాపించినప్పటి నుంచి అక్కడే వారు పాగా వేస్తూ వచ్చారు. అక్కడ మాత్రం కాంగ్రెస్ క్షీణించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత బీజేపీకి ప్రత్యర్థిగా ఎదగడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కూటమిలో జాయిన్ అయ్యింది.
ఈ జాయిన్ అయిన తర్వాతకి ఏదైతే ఎవరి మీదనైతే వ్యతిరేకంగా పార్టీని స్థాపించారో ఆ పార్టీతోటే వీళ్ళు పొత్తు పెట్టుకోవడం కూడా ఒక రకంగా ఆ పార్టీకి నెగిటివ్గా మారింది. అలాగే మొన్న కేజ్రీవాల్ కూడా స్కామ్లు, లిక్కర్ స్కామ్లో అరెస్టు, ఆ తర్వాత బయటికి రావడం, మళ్ళీ ఈ నేపథ్యంలో ఆ పార్టీని రానున్నటువంటి ఢిల్లీ ఎలక్షన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలి అన్నా, అక్కడ తమ యొక్క ఉనికిని అలాగే ఉంచుకోవాలన్నా, మళ్ళీ అక్కడ వీరికి ప్రత్యర్థిగా కూడా కాంగ్రెస్ పార్టీతోటి మేము కలిసి పోటీ చేయం ఢిల్లీ ఎన్నికల్లో, మేము సింగిల్గానే చేస్తామంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ అయితే చెప్పారు. ఇక ఇదే నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ అయితే ఒక కొత్త చర్చకు తెరలేపారు. అదేంటంటే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీనే తీసివేయాలి, తొలగించాలి, బయటికి పంపించాలి అనే ఒక కొత్త వాదనను అయితే అరవింద్ కేజ్రీవాల్ తీసుకొని వచ్చారు. ఈ వాదన ఒకవేళ నిజంగా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటికి నెట్టివేయడం సాధ్యమవుతుందా? ఒకవేళ అయితే అప్పుడు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు మనుగడ, వీరి యొక్క ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనే ప్రశ్న కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే పశ్చిమ బెంగాల్కి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీ, అది కేవలం పశ్చిమ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం కొద్ది మేర కూడా ప్రభావం ఉండకపోవచ్చు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే ఢిల్లీలో మాత్రం అధికారంలో ఉంది. మొన్న జరిగిన ఎలక్షన్లో పంజాబ్లో కూడా అధికారంలోకి వచ్చింది. ఇటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ, ఇటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ, ఇటు ఉత్తర రాష్ట్రాల్లోనూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఏమాత్రం కనిపించదు. గుజరాత్లో, మహారాష్ట్ర గోవాలో జరిగిన ఎలక్షన్లో కొంచెం ప్రభావం, నేను కూడా అక్కడ కొద్ది మేర నేను ప్రభావం చూపిస్తానని ప్రయత్నాలు చేసినా అక్కడ మాత్రం తిరస్కారానికి గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఢిల్లీ ఎలక్షన్లు, అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ తమ యొక్క మనుగడ మళ్ళీ నిలబెట్టుకోవాలి. అలాగే తమ పైన ఏవైతే స్కామ్ల ముద్రలు, అవినీతి ఆరోపణలు వచ్చాయో ఆ మచ్చను కూడా చెరిపివేయడానికి అరవింద్ కేజ్రీవాల్ ఈ యొక్క టాపిక్ని తీసుకొచ్చి అక్కడ ప్రజలను డైవర్ట్ చేస్తూ, మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేయట్లేదు, మేము సపరేట్గానే స్థిరంగా ఉంటాం, మళ్ళీ మాకు ఓటు వేయని, మమ్మల్ని గెలిపించండి అనే విధంగానైతే ఒక వ్యూహాన్ని రచన చేసుకుని ఆయన ఈ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించుకోవాలనే విధంగానైతే చూస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ రెండు ఏదైతే ఇండియా కూటమిలో వచ్చినటువంటి ఈ యొక్క లుకలుకలు కావచ్చు, ఈ యొక్క అభిప్రాయ భేదాలు కావచ్చు, వీటన్నిటినైతే బీజేపీ మాత్రం ఖచ్చితంగా క్యాష్ చేసుకోవాలని మాత్రం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీని ఇరకాటంలో పెట్టి అక్కడ అధికారంలో తెచ్చుకునేందుకు ఎన్డీఏ కూటమి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక మొత్తంగా మనం ఇండియా కూటమి గురించి ఒక్కసారి కనుక ఆలోచిస్తే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీకి ఆమ్ ఆద్మీ, పంజాబ్కి ఆమ్ ఆద్మీ, జార్ఖండ్ అండ్ జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు, అలాగే మహారాష్ట్రకు వచ్చేసరికి శివసేన, ఎన్సీపీ, ఇలా అటు తమిళనాడుకి వెళ్తే డిఎంకే, ఈ కర్ణాటక, కేరళలో అయితే సిపిఎం, ఇలా ఈ రకమైన కొన్ని ప్రాంతీయ పార్టీలతోటి ఇండియా కూటమిగా కాంగ్రెస్ పార్టీ చేసుకొని దాదాపు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ పోటీల్లో స్వల్ప మేర ఒక రకంగా ప్రభావం చూపించినా కూడా స్వల్ప మేర ఓడిపోయిన తర్వాతకి ఏవైతే తర్వాత రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరిగాయో ఆ ఎలక్షన్లో మాత్రం ఈ కూటమి ఇండియా కూటమి అనేది ప్రభావం పెద్దగా చూపించకపోవడం, దీంట్లో కాంగ్రెస్ పార్టీ వల్లనే ఆ యొక్క ప్రాంతీయ పార్టీల్లో కొంచెం మేరకు ఓటమి కనిపించింది. ఇందులో ఫెయిల్ అయిందని కూడా మిత్రపక్షాలంటూ శివసేన, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ కూడా తీవ్రంగా కాంగ్రెస్ని దూషించడం, ఇలాంటి వాతావరణం చోటు చేసుకున్న సందర్భంగా అసలు ఇండియా కూటమి ఈ ఫెయిల్యూర్ వెనుక కారణాలు ఏంటనే ఆలోచనలో వెతికే పనిలోనైతే పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో నాయకత్వ మార్పుకు మాత్రం ఏవైతే ఈ కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు అయితే సిఫారసు చేసినట్టుగానైతే మనకు వచ్చింది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తీసివేసి మమతా బెనర్జీకి ఇవ్వాలి అంటూ కొంతమంది చెప్తే, కాంగ్రెస్నే కూటమి నుంచి తీసేయాలంటూ అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు. మరి ఇలా ఏదైతే గందరగోళ పరిస్థితులలో ఈ రకంగా ముందుకెళ్తాం, మేము బీజేపీని, ఎన్డీఏ కూటమిని ఓడించి
భారతదేశంలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అభివృద్ధిని చేస్తాం అనేటువంటి ఈ కొట్లాటలు, గుంపులో కొట్లాటలు ఉండేటువంటి కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? ఒకవేళ నమ్మి వేశారనుకోండి, ఈ కూటమి ఎంతవరకు కలిసి ఉంటుంది? వీళ్ళని నమ్మి అధికారం ఇచ్చినా కూడా అధికారంలోకి వచ్చారు అనుకోండి, ఈ సీట్ల కేటాయింపుల విషయంలో కానీ, మంత్రి పదవుల కేటాయింపుల విషయంలో కానీ వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి వీరు ఉంటారా, మళ్ళీ వెళ్ళిపోతారా అనే ప్రశ్న కూడా ప్రజల్లోనైతే వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఏదేమైనా ఎన్డీఏ కూటమికి మేము ప్రతిపక్షంగా వస్తాం, ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొంటాం అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఇండియా కూటమి మాత్రం ఫుల్ఫిల్ చేయలేకపోయింది. దీంట్లో ఉన్నటువంటి ప్రాంతీయ ఏవైతే కూటమి పార్టీలు ఉన్నాయో అవి కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నాయనే మాత్రం వాస్తవం. ఏదేమైనా ఇండియా కూటమిలో మాత్రం ప్రస్తుతం అయితే కొన్ని గుంపులో కొట్లాటలు అయితే జరుగుతున్న పరిస్థితి. నాయకత్వంలో మార్పులు తేవాలంటూ కూడా ఈ కూటమికి సంబంధించి ప్రాంతీయ పార్టీలు పట్టుబడుతున్న పరిస్థితి. ఏదేమైనా ఇండియా కూటమి ముందుకు నడుస్తుందా, మధ్యలోనే విచ్ఛిన్నం అవుతుంది అనేది మాత్రం మనకు కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఇవాల్టి 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.